హౌ టు ప్రిపేర్ స్వీట్ కార్న్స్. స్వీట్ కార్న్స్ ఒక గిన్నెలో ఉడకబెట్టాలి. స్వీట్ కార్న్స్ మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకోవాలి స్వీట్ కార్న్స్, కట్ చేసిన ఆనియన్స్, టమాటోస్, కరివేపాకు అవి తీసుకోవాలి. ఆనియన్, టమాటోస్ కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ దానిపైన వేసుకోవాలి, స్వీట్ కార్న్స్ మీద. టమాటోస్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు. కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. మిక్స్ చేసుకోవాలి అంతా. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కొంచెం చాట్ మసాలా వేసుకున్నాక నిమ్మకాయ వేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకోవాలి. ఉంటే కొత్తిమీర లాస్ట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. టిప్ నచ్చితే లైక్ చేయండి. ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ కర్రీ ఎట్లా చేయాలంటే, ఎగ్ బాయిల్ చేసుకోవాలి. మసాలా కోసం టమాటో, తెల్లవాయి, కొబ్బరి, అల్లం, ఆనియన్ తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఎగ్స్ బాయిల్ చేసుకున్న కట్ చేసుకోవాలి. సెంటర్లో కట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి, టమాటోస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు మిక్స్ చేసుకోవాలి ఎగ్ కర్రీ. దాంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి. ఉడకబెట్టిన గుడ్లు దాంట్లో వేసుకోవాలి. కొంచెం వాటర్, ఎంత తగిన వాటర్ వేసుకున్నా అంత వేసుకొని, వాటర్ చిక్కగా కావాలంటే కొంచెం మసాలా ఎక్కువనే కలిపి చేసుకోవాలి. కొంచెం కారం, సాల్ట్, కుక్ అయిన తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. దింపేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే. ఎగ్ కర్రీ సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పిన స్టైల్లో చేయండి, చాలా 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 బాగుంటుంది. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి.